బా మా ఇండ్లలోనే నాకంటే తెలివైనడు ఎవడు లేడబ్బా. దేవుడు ఇంత తెలివి ఎందుకు ఇచ్చినాడంటావు? అండి నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి. మీరు మహామేధావులు కదా, నాకు సమాధానం చెప్తారా? ఇన్నేళ్ళు పట్టిందని నేను మహామేధావని తెలుసుకునే దానికి. అందుకే నీకు తెలివి తక్కువ అనేది. కాదండి, ఇప్పుడు మనము ఫోన్లో తెలుగులో మాట్లాడితే అవతల వాళ్ళకు కూడా తెలుగులోనే ఎట్లా వినిపిస్తుంది? ఈ ఫోన్కి ఆ ఫోన్కి వైర్లు ఏమి ఉండవు కదండి, కానీ వాళ్ళకి ఎట్లా తెలుగులోనే వినిపిస్తుంది? ఏం తిక్కమోహం దానివే, నువ్వు ఏం మాట్లాడినా కూడా ఫోన్లో అది సిగ్నల్ లాగా తయారై శాటిలైట్ పోతుంది. శాటిలైట్ నుంచి మళ్ళీ అవతల ఫోన్కి పోయి అవతల ఫోన్లో మనం మాట్లాడేది అవతల వాళ్ళకి వినపడుతుంది. అంటే పైన శాటిలైట్లో ఒక అతను కూర్చొని మన సిగ్నల్స్ అన్ని అవతల ఫోన్కు పంపిస్తాడనమాట. శాటిలైట్లో కూర్చుంది ఏంది, వాడు పంపించేది ఏంది? శాటిలైట్లో మనుషులు ఉండరు. ఊరుకొని చాలు కానీ మనిషి లేకపోతే సిగ్నల్స్ ఎట్లా పంపిస్తాడు? ఇదిగో నాకు తెలివి లేదు అనుకుంటానవా? నాకు కావాల్సిన తెలివి ఉంది, నీకే లేదు తెలివి. సరే ఉందిలే, ఓకే. సరే ఇంకొక క్వశ్చన్ ఉంది. కాదండి, ఇప్పుడు జిరాక్స్ మిషన్లో పైన తెలుగు పేపర్ పెడితే కింద తెలుగు పేపర్ ఎట్లా వస్తుంది? సేమ్ ప్రింటు. ఆడ తెలుగు పెడితే తెలుగు ఎట్లా వస్తుంది? ఇంగ్లీష్ పెట్టామనుకో మళ్ళీ ఇంగ్లీష్ పేపరే వస్తుంది. ఎట్లా వస్తాయండి అట్లా? అందుకే కదా దాని జిరాక్స్ మిషన్ అనేది. మనం ఏం పెడితే అదే పేపర్ కింద వస్తుంది. దానికి భాషతో ఏం పని? ఊరుకోండి చాలు కానీ అది చదువుకోకుంటే పైన ఏది ఉందో కింద అదే ప్రింట్ అనేది తెలుస్తుందండి. పైన తెలుగు ఇస్తున్నామనుకో తెలుగు ప్రింట్అవుట్ ఇస్తుంది. అంటే చదువుకుంటుంది, తెలుగు ఇంగ్లీషు ఉర్దూ అన్ని చదువుకుంటేనే అది అట్లా ప్రింట్అవుట్ ఇవ్వగలుగుతుంది. కాదండి, దానికి చదువు ఎవరు నేర్పించింటారు? ఏందే బాత్రూంలో ఏమైనా కాలు జారిపడినావా, అలాంటి రోడ్లో పోతుంటే ఏమైనా రాయి తీసుకొని కొట్టినాడా, అలాంటి పిచ్చుకొక్క కొరికిందా? ఏంది జిరాక్స్ మిషన్కి చదువు నేర్పించేది ఏంది, ఫోన్లో భాష కరెక్ట్ పోయేది ఏంది? ఏంది నాకు అర్థం కావడంలే. ఎందుకంటే అంత సీరియస్ అవుతారు? తెలియని విషయాలు తెలుసుకుందామంటే. ఇంకో క్వశ్చన్ ఉంది, తిడతారేమో. సరే అడిగేస్తానండి, తిట్టినా పర్వాలేదు. మనము చిన్నగా ఉన్నప్పుడు బట్టలకి మరకపోవాలంటే బండకేసి బాది 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 పెట్టినా కూడా మరకపోయేది కాదు. ఇప్పుడు ఇలా అండి, ఏరియల్ పౌడర్ ఇంతేస్తే మరకపోతుంది. ఏరియల్కు మరకపోయేటట్లు ఉతికేది ఎవరు నేర్పించినారు? నీ అవ్వ, నువ్వు నీ చెత్త రోడ్లు పొద్దున్నేలే సాగు దుబ్బుతున్నా. కర్మ 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 కర్మ. ఓహో, ఏరియలు అట్లా తలకాయ కొట్టుకుంటూ ఉతుకుతుందా? అందుకేనా మరకలు పోయేది? ఎందుకు తలకాయ ఎట్లా కొట్టుకుంటున్నావు? నువ్వు మహామేధావుడు అంటావు కదా, అందుకే నీకేమైనా ఆన్సర్ తెలిసేమో అని అడిగినాను. ఏందే ఫోన్లోది జిరాక్స్ మిషన్ది అవన్నీ అంటే ఏదో లాజిక్ అనుకోవచ్చు. ఏరియాలో ఉతికేది ఎట్లా వచ్చంటే నేనేం చెప్తాను చెప్పు. సర్లే నీకేం కావాలి చెప్పు. అట్లా రా దారికి. ఓ నేనే మహామేధావుడు ఇంతకుముందు చెప్పుకుంటా అంటే. కాదే, నేను మేధావిని కాదు. నా క్వశ్చన్ సమాధానం చెప్పలేవు కదా? చెప్పలేవు కదా? చెప్పలేను. సరే పద. చెప్పను, తెలిసినా కూడా చెప్పను. నీకు తెలియదు నాకు తెలుసు కానీ నువ్వు చెప్పలేదు కాబట్టి నాకు ఇప్పుడు నెక్లెస్. ఈ పెళ్ళాలు మొగుళ్ళని మానసికంగా బలహీనుల్ని చేసి ఎమోషన్ అయ్యేటట్టు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కొనిచ్చుకుంటారు, ఆడిస్తారు, అట్లాడిస్తారు, అంతే కదా. నెక్లెస్ కొనిలని చెప్పి చాలా ఓవర్ యాక్షన్ చేస్తాను. అంత అవసరం లేదు, పోదాంపా. ఓవర్ యాక్షన్ చాలు కానీ ఇట్టే కొట్టుకుంటాను. లాస్ట్కి ఎమోషన్ బయట పెట్టాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది. సావు పో, నెక్లెస్ తీసుకుందాం పదా. రా.